నెల్లూరు యనమలవారి వీధిలో పెను ప్రమాదం తప్పింది. 60 ఏళ్ల నాటి పాత భవనం స్లాబ్ కూలి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది పోలీసులు భవనం వెనుక కిటికీ తొలగించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సురక్షితంగా రక్షించారు. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ శుక్లా ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితుల ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులను మంత్రి అభినందించారు. పాత భవనంలో నివాసముంటున్న 8 కుటుంబాలకు టిట్కో ఇళ్లు మంజూరు చేశారు. ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఇది 60 సంవత్సరాల పైగా కట్టిన బిల్డింగ్. అయితే ప్రస్తుతం 8 ఇళ్లలో కాపురాలు ఉంటున్నారు. ఆ బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్ పడిపోవటం, లోపల ముగ్గురు ఇరుక్కోబోయారు. ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 8 కాపురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా టిట్కో హౌసెస్ శాంక్షన్ చేయమని కమిషనర్ గారు కూడా చెప్పాను. రేపు మార్నింగే రేపే అలాట్ చేయమని. అక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోయింది, దీన్ని డెమాలిష్ చేయాలంటే మీరైనా డెమాలిష్ చేసి కట్టుకోండి, లేదు అంటే మున్సిపల్ అధికారులు దాన్ని డెమాలిష్ చేయడానికి అబ్జెక్షన్ చెప్పొద్దని తెలియజేస్తూ